అబద్ధాలాడే నోటుతో అమ్మాని పిలవడం సిగ్గులేదు. కాంట్రాక్ట్ సంపాదించామని అబద్ధాలాడు. గది దొంగవయ్యి హత్యలు చేసు దుర్మార్గుడా. గంజి తాగి బ్రతికేం కానీ ఏనాడు ఇలాంటి నీ చెప్పలేరు. అమ్మా అబద్ధాలాడే నోటుతో అమ్మాని పిలవడం సిగ్గులేదు. కాంట్రాక్ట్ సంపాదించామని అబద్ధాలాడు. గది దొంగవయ్యి హత్యలు చేసు దుర్మార్గుడా. గంజి తాగి బ్రతికేం కానీ ఏనాడు ఇలాంటి నీ చెప్పలేరు. ఆ పూటకి గతి లేని పరిస్థితుల్లో కూడా అంట్లుతో నీ మిషన్ కుట్టి నీకు చదువు చెప్పించానురా. నువ్వు బిఏ చదివింది దొంగతనం చేయడానిక హత్యలు చేయడానిక? నువ్వెందుకు పుట్టావురా నా కడుపున? అమ్మా అమ్మా నేను నిర్దోషినమ్మా, నిర్దోషిని. ఇప్పుడు నేనున్న పరిస్థితిని ఆ భగవంతుడు కూడా అర్థం చేసుకోలేడు. నేను ఏం చెప్పి నమ్మించగలనమ్మా? నిన్ను ఏం చెప్పి నమ్మించగలను? నువ్వు నమ్మించవలసిన అవసరం లేదు. పోలీసులే నీ ఫోటో చూపించి నమ్మించారు. నువ్వు హంతకుడివి, దొంగవి. నిన్ను వెంటాడుతున్నారు. నేడో రేపో పట్టుకుంటారు, జైల్లో వేస్తారు, ఉరిదీస్తారు. ఆ కడుపు కోతతో కుమిలే కంటే ఆ దరిద్ర దశలో ఆకలి బాధతో చచ్చిపోయినా బాగుండేది. అమ్మా దారిద్ర్యం పాపం కాదమ్మా, శాపం అమ్మా. అది ఆ శాపం నుండి విముక్తులం అవుదామని, తండ్రి నాటి ఐశ్వర్యం నీ కళ్ళకు చూపిద్దామని ప్రయత్నించానే కానీ ఇలా ఎదుట దోషిగా నిలబడాల్సి వస్తుందని కల్లో కూడా ఊహించలేదమ్మా. అమ్మా తెలిసి నేనే పాపం చేయలేదు, నా మాట నమ్మమ్మా. ఈ కళ్ళపల్లి మాటలు నమ్మ. నీ ముఖం నాకు చూపించు. అమ్మా ఇదిగో నీ పాపిష్టి డబ్బు. నీ దొంగ ముఖం నాకు చూపించు. అమ్మా 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 ముందు నన్ను ఎక్కడైనా రాకు, పోలీసులు తరువుకు వస్తున్నారు. ఏం పర్వాలేదు, నీ లైలా దగ్గర ఉండదు. ఆ పోలీసులే కాదు, ఈ అమ్మ బట్టలు కూడా ఏమీ చేయలేదు. భయపడకు. ఈ రాత్రి అంతా నా హృదయంలోనే దాక్కుంది. సరే నా పిచ్చి శ్యామ్, కోటీశ్వర్లను కూడా వలసిన నా మనసు నిన్ను వలచింది. శ్యామ్, ఒక్క మాట, ఆ వజ్రాలు తీసుకురా. మనిద్దరం పెళ్లి చేసుకుని ఏ దూర దేశాలకో వెళ్ళిపోదాం. లైలా దయచేసి ఆ వజ్రాల సంగతి నన్ను అడగొద్దు, నాకు తెలియదు. ఆ తర్వాత నిన్ను నేను ప్రేమించను లేను. ప్రేమించలేవా? గీత 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 నువ్వా? దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళు. గీత నువ్వు దొంగవి, పచ్చి నెత్తులు తాగే దొంగలకు తోడువి. నేను దొంగను కాదు గీత, నా మాట నమ్ము. నమ్మను. దయచేసి నీ మొహం నాకు చూపించుకో. వెళ్ళు. ఇప్పుడు నేనేం చెప్పినా నువ్వు నమ్మవు. సమయం వచ్చినప్పుడు నిజం నువ్వే తెలుసుకుంటావు. నేనే పరిస్థితిలో చిక్కుకున్నాను, ఎందుకు ఇలా దొంగగా నటించవలసి వచ్చిందో తర్వాత నీకే తెలుస్తుంది. నువ్వు దొంగ కాకపోతే నా దగ్గర నుంచి ఫార్ములా పేపర్స్ ఎందుకు దొంగిలించావు? నీకు ప్రాణాపాయం లేకుండా చేయటానికి. నాకు ప్రాణాపాయం? అవును. ఎప్పుడైతే లైలా నీతో స్నేహం చేసిందో అప్పుడే నీవు అపాయంలో పడ్డావని గ్రహించాను. ప్రొఫెసర్ నే చంపించిన దాదా ఆ పేపర్స్ కోసం ఎన్ని ప్రాణాలైనా తీయించగలడు. అందుకే ఆ పేపర్స్ నీ దగ్గర లేకుండా చేశాను. అంటే నా ప్రాణం రక్షించడానికి దొంగతనం చేశావన్నమాట.
మరి ఆ పేపర్స్ నీ దగ్గర ఉన్నాయని తెలిసి నీ ప్రాణం తీస్తే? వాళ్ళ వల్ల కాదు. ఒకవేళ తీసినా నా ప్రాణం అంత విలువైంది కాదు. నీ కాకపోయినా నాకు చాలా విలువైంది. గీత, ఆ ప్రాణం నీకంత విలువైందా? ఇప్పుడే కాదు, ఎప్పుడో. గీత, గీత. శ్యామ్ ద గ్రేట్, వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్. ఒక మిత్రుడికి చేయవలసిన మర్యాద ఇదేనా? నువ్వు నాకు మిత్రుడివా శ్యామ్? కాదు, శత్రువి. పేపర్స్ ఎక్కడ? పేపర్స్ పేపర్స్ ఏమిటి? ఏమిటా? ఏ పేపర్స్ అయితే నువ్వు కొట్టేసి వాటి బదులుగా నా బొమ్మనే నాకు పంపించావే, ఆ ఫార్ములా పేపర్స్ మర్యాదగా ఇవ్వు. ఇవ్వను. ఇవ్వకపోతే నేనేం చేస్తానో తెలుసా శ్యామ్? నీకు చేతనైంది చేస్తాం. అదే చేస్తాను. వీళ్ళిద్దరిని లాక్కెళ్ళి మృత్యు మందిరంలో బంధించండి. కేటు బాస్, ప్రొఫెసర్ కైలాస్ను చంపేశారు తెలుసా? తెలుసు బాస్. అతను తయారు చేసిన ఫార్ములా పేపర్స్ పోయినాయి తెలుసా? విన్నాం బాస్. ఆ పేపర్లు చాలా ముఖ్యమైనవి. వాటి కోసం దాదాముఠ అటు ప్రభుత్వము విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. వారి చేతికి చిక్కక ముందే మనం వాటిని దక్కించుకోవాలి. అవి ఎక్కడున్నాయో ఎలా తెలుస్తుంది బాస్? నేను జగత్కిలాడి. ఏ జేబులో ఎంత డబ్బు ఉందో ఇక్కడే చెప్పగలనరా ఫోన్. ఆ పేపర్లు ఇప్పుడు శ్యామ్ దగ్గర ఉన్నాయి. మనమే చంపేస్తాం కదా బాస్. చంపేశామనుకున్నాం, కానీ పులి మీద పుట్టలాగా వాడిలాంటి వాడే ఇంకొకరు తయారయ్యాడు. నకిలీ శ్యామా? నకిలీ శ్యామో అసలు శ్యామో, ఎవడు చచ్చాడో ఎవడు బ్రతికాడో అర్థం కావడం లేదు. అయితే ఏం బాస్, వాళ్ళు కూడా తప్పా చేసేస్తాం. చేసేలోగా వాడి దగ్గర ఉన్న ఫార్ములా పేపర్స్ మనం దక్కించుకోవాలి. శ్యామ్ ఉన్నాడా? శ్యామ? నేనే. శ్యామ్, నిన్ను నీడలా వెంటాడుతున్నది ఎందుకో తెలుసా? నీ దగ్గరున్న ఫార్ములా పేపర్స్ మాకు చెందినవి. మీకు చెందావా? అవును, నీకు కావలసినంత డబ్బిస్తాం. వెంటనే బయలుదేరి సెంటర్ కా? ఎవరు? మా ఫ్రెండ్స్. మాట్లాడాల్సిన పని ఉంది, వెళ్ళొస్తా. నేను ఇక్కడ ఒంటరిగా. నీకేం భయం లేదు గీత, చిన్నవి వచ్చేస్తారుగా. నేను ఒక క్షణంలో తిరిగి వచ్చేస్తాను. అడుగు వస్తున్నాడు. పేపర్స్ తెచ్చావా? బేరం కుదరాలిగా. ఎంత? 1000 రూపాయలా? ఆ పేపర్స్ మీ అంత చౌక కాదు. పోనీ నీ ఎంత ఖరీదు చెప్పు. నా ధర మీరు ఇవ్వలేరు. మీరెంతో చెప్పండి. 10. చాలదు. 20. 40,000. కాదు, 50,000. సరే. సరే, రేపు ఉదయం సరిగ్గా 9 గంటలకు ఆ డబ్బు తీసుకుని కోవలం సౌకు తోటకు రండి. సరే, మాటంటే మాటే. ఆల్ రైట్.